ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఇప్పుడు మనం 6th క్లాస్లోని మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ మన సంఖ్యలను తెలుసుకుందాం. ఈ టాపిక్ని మనం నేర్చుకుందాం. అసలు అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి, దీని గురించి నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అంకెలు అంటే 1 0 1 2 3 4 5 6 7 8 9 వీటిని అంకెలు అంటారు. ఇవి మొత్తం 10 ఉన్నాయి. వీటిని స్వతంత్రాలు అంటారు, ఎందుకంటే ఇవి స్వతంత్రంగా గుర్తించబడతాయి. అదేవిధంగా సంఖ్యలు అంటే అపరిమితంగా ఉంటాయి. ఇవి అంకెలతో ఏర్పడతాయి కాబట్టి అంకెలపై ఆధారపడతాయి. 35 3 ఒక అంకె, 5 ఒక అంకె, 35. ఇవి అపరిమితం, ఎన్నైనా రాయవచ్చు. సో ఇవి అంకెలపై ఆధారపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మనం ఈ లెసన్ని లైన్ టు లైన్ చదివి మీకు టెక్స్ట్ బుక్లోని ప్రతి విషయాన్ని అర్థవంతంగా నేను వివరించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఈ పరిచయం ఉంది కదా, ఈ పరిచయం అనేది ఈజీగా ఉంది. ఇది మీరు చదవచ్చు. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఫస్ట్ 1.1 సంఖ్యలను అంచనా వేయడం, పోల్చడం. సంఖ్యలను అంచనా వేయడం ఎట్లా, పోల్చడం ఎట్లా? ఇక్కడ సంఖ్యలు ఇచ్చారు. ఆ సంఖ్యలో పెద్ద సంఖ్య ఏంది, చిన్న సంఖ్య ఏంది గుర్తుపట్టమన్నాడు. పెద్ద సంఖ్య అంటే ఎక్కువ అంకెలు కలయిక సంఖ్యను పెద్ద సంఖ్య అంటారు. తక్కువ అంకెలు కలయిక సంఖ్య చిన్న సంఖ్య. ఇందులో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అంకెలలో ఇది 4 అంకెల సంఖ్య, ఇది 3, ఇది 2 అంకెల సంఖ్య, ఇది 5 అంకెల సంఖ్య. సో 5 అంకెల సంఖ్య పెద్ద సంఖ్య, 2 అంకెల సంఖ్య చిన్న సంఖ్య. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ మొత్తం మనం చదివితే అర్థమవుతుంది. ఇక్కడ 5 8 6 7 2 5 7 8 7 5 ఇందులో 5 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 5 అంకెలు ఉన్నాయి. మరి ఎలా గుర్తుపట్టాలి పెద్ద సంఖ్యని అంటే, మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఎక్కువ అంకెల గల సంఖ్య పెద్ద సంఖ్య, తక్కువ అంకెల గల సంఖ్య చిన్న సంఖ్య. మరి ఇక్కడ ఏముంది మనకు? ఇక్కడ 5 అంకెలు, ఇక్కడ 5 అంకెలు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి అంటే ఎడమవైపు భాగాన్ని చూసుకోవాలి. ఎడమవైపు భాగంలో ఏ సంఖ్య పెద్దగా ఉంటే అది పెద్ద సంఖ్య. ఇది 5 ఉంది మొదట, ఇక్కడ కూడా 5 ఉంది. ఓకే, రెండో అంకె చూసుకుంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది పెద్ద సంఖ్య. 58,672 ఇది పెద్ద సంఖ్య. 57,875 ఇది కాదు. అందుకని మనం ఇక్కడ గ్రేటర్ దాన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం అభ్యాసం 1.1. ఇక్కడ కింది సంఖ్యలలో పెద్ద సంఖ్యలను చిన్న సంఖ్యలను తెలపండి. పైన మనం చెప్పాం కదా, దాని ప్రకారం ఇది మీరు చేయండి ఈజీగానే. అదేవిధంగా కింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. మనం చాలా వరకు ఆరోహణ అంటే అవరోహణ అంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ వస్తుంది మనకు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆరోహణ అంటే పెద్ద నుంచి చిన్ననా, లేకపోతే చిన్న నుంచి పెద్దనా? చూడండి ఒకసారి, మీకు ఎటువంటి డౌట్ లేకుండా చెప్తున్నాను. ఆరోహణ అంటే 4 అక్షరాలు ఉన్నాయి, అవరోహణ అంటే 5 అక్షరాలు ఉన్నాయి. 4 అంటే చిన్నది కదా ఇది, అందుకనే ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద వరకు రాయాలి. అవరోహణ అంటే 5 అంటే పెద్ద, దీనికంటే పెద్దది కదా. అవరోహణ అంటే 5 ఉన్నాయి కాబట్టి దీనికంటే ఇది పెద్దది. సో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ థర్డ్ బిట్, కింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. అవరోహణ క్రమం అంటే ఏంటిది? పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు రాయాలి. కింది సంఖ్యల మధ్య గ్రేటర్ దాన్, లెస్ దాన్ గుర్తులను పోల్చండి. అంటే ఏది పెద్దగా ఉందో అటువైపు మనం యారో మార్క్స్ ఇవ్వాలి, ఓపెన్ చేయాలి. ఇది గ్రేటర్ దాన్ అంటే ఇది 3000, ఇది 15,000. సో ఇందులో 4 అంకెలు ఉన్నాయి, ఇది 5 అంకెలు ఉన్నాయి. సో ఇది పెద్దది. ఇక్కడ ఏం చేయాలి? లెస్ దాన్. ఆ విధంగా మీరు కూడా ఇక్కడ ఇది బిట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. ఇది రాయవచ్చు ఎట్లా? 72,642. ఓకేనా ఫ్రెండ్స్? కింది సంఖ్యలను అంకెలలో
రాయండి. ఇక్కడ మనకు ఏది సంఖ్యా రూపంలో ఇచ్చిండు, అంకెలో రాయాలి. 40,270. ఓకేనా, 40,270. ఇది మీరు ఈజీగా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సెవెంత్ బిట్ 4037 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను రాయండి. వాటిలో అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యలను గుర్తించండి. ఇది ఎలా చేయాలి అంటే 4 అంకెలు ఇచ్చారు కదా, ఇందులో గరిష్ట పెద్ద సంఖ్య అంటే ఇందులో పెద్ద అంకెను మొదట రాయాలి, దాని తర్వాత పెద్ద, దాని తర్వాత ఇలా 7430 ఇలా రాసి ఇది పెద్ద గరిష్టది. కనిష్ట సంఖ్య అంటే చిన్నది మొదట రాయాలి. చిన్నది ఏది? 0 కాదు, 3. 0 మనం తీసుకోకూడదు, 3 తీసుకోవాలి. ఆ తర్వాత 0 తీసుకోవాలి, ఆ తర్వాత 4, ఆ తర్వాత 7. ఇది కనిష్ట సంఖ్య. ఇలా రాయొద్దు, 0347 అనేది రాంగ్, ఇది తీసుకో. ఓకేనా ఫ్రెండ్స్. 8th బిట్ 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏది? 1000. 1000. 4 అంకెల అతి పెద్ద సంఖ్య ఏది? 9999. 9999. ఇది పెద్దది. ఇది మీరు ఈజీగా చేయవచ్చు. 5 అంకెల అతి చిన్న సంఖ్య, 5 అంకెల అతి పెద్ద సంఖ్య. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా అంచనా వేయడం, సంఖ్యలను సమీప పదుల, వందల, వేల స్థానాలను సవరించి రాయడం. ఇది మనకు తెలిసిందే. ఒక సంఖ్య ఇస్తే దానికి సమీప 10, సమీప 100, సమీప వేల స్థానాలను సవరించి మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇది ఎలానో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి ఏమంటారు మనం? సమీపం అంటే దాదాపుగా, సుమారు, రమారమి అని పేర్లతో సూచించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది సమీపాన్ని ఎలా తీసుకోవాలి అంటే మనకు ఇక్కడ కింది సంఖ్యలను సమీప పదుల స్థానాలను సవరించే విధానాన్ని పరిశీలించండి. ఇప్పుడు మనకు ఒక సంఖ్య ఇచ్చిండు, 82 అని ఇచ్చిండు అనుకోండి. 84 నుంచి బిలో ఇటు ఇస్తే మనం 80ని తీసుకోవాలి. 84, 81, 82, 83, 84 వరకు మనకిస్తే మనం ఏం చేయాలి? 80ని తీసుకోవాలి. సవరించి తీసుకోవాలంటే 80ని తీసుకోవాలి. 85 నుంచి ఇలా 90 వరకు తీసుకుంటే దీని సవరణ 90 తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని సవరణ చేసుకొని మనం లెక్క చేయవలసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పై సంఖ్యలో గరిష్ట సంఖ్య 90, మధ్య సంఖ్య 85, కనిష్ట సంఖ్య 80. 80 ఒక సంఖ్య 90 కన్నా 80కు దగ్గరగా కలదు. అందుచే 81కి పదులలో సవరించిన సంఖ్య 80 అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ విధంగా 87 ఇచ్చి మనకు సవరించాలంటే 90 తీసుకోవాలి. అంటే 84 నుంచి బిలో ఏది ఇచ్చినా 80కి సవరించాలి. 85 నుంచి 89 వరకు ఏది ఇచ్చినా 90 సవరణ తీసుకోవాలి. ఇక్కడ 85 ఇచ్చినా 90గా సవరించి రాస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా అలాగనే. ఇది వందల స్థానాలను సవరించడం. వందల స్థానం ఎట్లా? 200 నుంచి 240 వరకు ఇచ్చినా మనం 200గా సవరించి తీసుకోవాలి. 250 నుంచి 300 ఇచ్చినా మనకు 300గా సవరించి తీసుకోవాలి. 220 ఇస్తే 200 తీసుకోవాలి సవరణ. 280 ఇస్తే మనం 300ని సవరించి తీసుకోవాలి. కానీ 250ను సవరించబడే సంఖ్యను గుర్తించగలరా అంటే 300. 250 ఇచ్చినా 300గా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇవి చెయ్యండి అని ఉంది. కింది సంఖ్యలను సవరించబడిన సంఖ్యలు రాయండి. ఇదేంది? 48. దీనికి సవరణ ఏది? 50. 62కి 60, 81కి 80. తెలుసు కదా, మన పైన చెప్పుకుంది. 94కి సవరణ 90, 27కి 30. ఇలా మీరు చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఆలోచించండి, చర్చించండి, రాయండి. మనకు దాదాపుగా బిట్టు ఇక్కడి నుంచి చేస్తారు. మన ప్రతి లెసన్లో ఇవి చేయండి, ఆలోచించి
చర్చించి రాయండి. వీటి దానిలో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో టెట్ మరియు డిఎస్సిలో ఇవ్వడం జరుగుతుంది. 10,000 స్థానాన్ని సవరించబడే కొన్ని సంఖ్యలను తీసుకోండి, మీ స్నేహితులతో చర్చించి వాటిని సవరించండి అని ఇస్తుండు. ఏవో కొన్ని తీసుకొని సవరించి రాయండి అని ఇస్తుండు. ఓకేనా ఫ్రెండ్స్? స్థాన విలువలపై పునర్విమర్శ. స్థాన విలువల గురించి తెలుసుకుందాం. ఇక్కడ 64ను విస్తరించండి. 64 అంటే పదుల దగ్గర 6, ఒకట్ల దగ్గర 4. ఈ విధంగా మీకు తెలుసు ఇవి అంతా. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఇది కూడా తెలుసు మీకు. 21,504ను ఏ విధంగా చేస్తారు? 2 × 10,000, 1 × 1000 ప్లస్ 5 × 100, 0 × 10, 4 × 1 ఇలా విస్తరణ రూపం చేసి మనం రాయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అభ్యాసం 1.2 కింది సంఖ్యలను దగ్గర పదులకు సవరించి రాయండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 89కి పదుల దగ్గర సవరించి రాస్తే ఏమొస్తుంది? 90 రాయవచ్చు. 415ని పదుల దగ్గర ఉన్నా కదా, 420. 39, 50 పదులకు సవరిస్తే 1 కదా, 51కి పదులకు సవరిస్తే 50. 4,410 4,410 ఈ పదులకు సవరిస్తే రాస్తే 9ని 10కి సవరిస్తే 10 అవుతుంది. ఏమిచ్చారు మనకు? కింది సంఖ్యలు దగ్గర పదులను సవరించి రాయండి అండి. 9కి దగ్గర 10 ఏంది? 10. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఇది మీరు చేయవచ్చు. కింది సంఖ్యలను దగ్గర 100లను సవరించి రాయండి. 100లను అంటే 495, దీనికి 700 అని రాయొచ్చు. 36 ఇది ఎట్లా? 152 అంటే 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 36, 200. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఏంది 100లకు సవరిస్తున్నాం. 1300 ఇది 600, ఎందుకంటే 48 కదా, 50కి బిలో ఉంది కాబట్టి 600 100కు సవరించాలి. ఇది 93,600 100లకు సవరిస్తే. ఓకేనా ఫ్రెండ్స్? కింది సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయండి. ఇది మనకు వచ్చు. 3,407 రాయవచ్చు మనం. 3,407 ఇలా. కింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. విస్తరించి రాయాలి. ఎలా? 4,348ని విస్తరణ రూపం రాయవచ్చు. ఇది మీరు రాస్తారు. అతిపెద్ద సంఖ్యలను పరిచయం. అతిపెద్ద సంఖ్యలకు పరిచయం చేసుకోవడం. ఇది చూడండి, 5 అంకెల పెద్ద సంఖ్య ఏంది? 99,999. దీనికి 1 కలిపితే 1,00,000 అవుతుంది. అంటే 1,00,000 కావాలి అంటే మనకి ఇలా కూడా ఇవ్వచ్చు. ఇది బిట్ పరంగా 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపితే ఏమవుతుంది అంటే 1,00,000 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 1,00,000లో ఎన్ని పదులు ఉన్నాయి? ఎన్ని ఉంటాయి పదులు? 10,000 పదులు ఉంటాయి. పదులు ఎన్ని ఉంటాయి? 10 × 10,000 10,000 పదులు. 1,00,000లో ఎన్ని వందలు ఉంటాయి అంటే 100 × 1000 1000 వందలు. 1,00,000లో ఎన్ని వేలు ఉంటాయి అంటే 100,000 ఉంటాయి. ఇలా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఉదాహరణ ఇచ్చాడు. 3,15,645ను తీసుకొని ఈ విస్తరణ రూపం రాయమని. ఓకేనా ఫ్రెండ్స్? ఇది పట్టికను పరిశీలించండి. ఏంది? స్థాన విలువలు ఇక్కడ ఇచ్చింది. 3 లక్షల దగ్గర 10,000 1, వేల దగ్గర 5, వందల దగ్గర 6, పదుల దగ్గర 4, ఒకట్ల దగ్గర 5 ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పట్టిక చూడండి. ఈ పట్టికలో విస్తరణ రూపం ఇది మనకు తెలుసు. ఓకేనా?
ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఇంతకుముందు మనం చేసుకున్న అతిపెద్ద 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపిన అది 5 అంకెల గల అతిపెద్ద సంఖ్యలు 1 కలిపితే అది 1,00,000 అవుతుంది. అదేవిధంగా 6 అంకెల గల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపితే 10 లక్షలు అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చాడు 1 అంకె గల అతిపెద్ద సంఖ్య 1 కలిపితే 10 అవుతుంది. 2 అంకెలు గల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపితే 100 అవుతుంది. ఆ విధంగా 5 అంకెల గల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపితే 1,00,000 అవుతుంది. 7 అంకెల గల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపితే 1,00,00,000 అవుతుంది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే బిట్టు. ఏమని 7 అంకెల గల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపితే ఏమి అవుతుంది, ఏమొస్తుంది, 1,00,00,000. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మీకు తెలిసిందే. ఇది చూడండి, ప్రయత్నించండి. మీరు నిత్య జీవితంలో సమస్యలను సంబంధించి 6 అంకెల సంఖ్యల కన్నా పెద్దదైన సంఖ్యలను వాడే ఏమైనా 5 సందర్భాలను పేర్కొనండి. ఇచ్చాడు 2 అంకెలు, 3 అంకెలు, 4 అంకెలు, 5, 6 అంకెలు, 7 అంకెలు మరియు 8 అంకెలు గల సంఖ్యల్లో అతి చిన్న అతిపెద్ద సంఖ్యలు రాయండి. ఇది మనకు తెలుసు, చేయవచ్చు. మనకు పెద్ద సంఖ్యల స్థాన విలువలు గుర్తించాలి. ఇక్కడ ఇవి ఇచ్చాడు. వీటిలో అంకెల స్థాన క్రమంలో చదవడం కష్టంగా ఉందా, దీన్ని ఎలా మనం స్థానక్రమాన్ని ఎలా గుర్తించాలి. ఇప్పుడు కింది సంఖ్యలను చదవండి, ప్రయత్నించండి. 25,240. 25,000 దగ్గర కామా ఇస్తే మన ఈజీ అవుతుంది. ఇలా ఉంటే దీనికంటే ఇది మనకు ఈజీగా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అదేవిధంగా 1,30,407. ఇలా కామా ఇవ్వండి. కామాను పెట్టి వీటిని చదవడం సులభంగా ఉంది కదా. కామాలతో పెద్ద సంఖ్యలను చదవడం రాయడం సులభం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఇచ్చాడు చూడండి, హండ్రెడ్స్ 367. ఓకేనా, విస్తరణ రూపం ఈ విధంగా. ఇక్కడ చూడండి 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000, 10 కోట్లు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా 1 కోటికి 10 లక్షలు 1000 అవుతుంది. ఎంత అవుతుంది? 1 కోటికి 10 లక్షలు 100, 10,000, 1000. ఓకేనా. ఇవి మనకు ఎట్లా తెలవాలి అంటే, పైన కోటికి మనకు ఎన్ని సున్నాలు ఉంటాయి అవి వేసుకోవాలి. బై మనకి ఏం కావాలి, 1,00,000 కావాలి, కింద 1,00,000, 5 సున్నాలు. 5కు ఇవి 5 పోతే ఉన్నాయన్ని 2 సున్నాలు అంటే 100 లక్షలు. 1 కోటికి 100 లక్షలు. 1000 కావాలన్నా కూడా అదే విధంగా వేస్తూ మన ఏది కావాలన్నా కూడా ఇలా చేయవచ్చు. 1 కోటికి 7 సున్నాలు ఉంటాయి. అదేవిధంగా 1,00,000కు 5 ఈ 5 పోతే 100 లక్షలు అయితే 1 కోటి. ఈ విధంగా మనం చేయవచ్చు. ఇక్కడ చూడండి, 1 కోటి రాశాను నేను. 1 ఇంటూ 7 సున్నాలు అయితే 1 కోటి. బై 1కు 5 సున్నాలు అయితే 1,00,000. 1 కోటికి ఎన్ని లక్షలు అంటే ఇవి 5 సున్నాలు, ఇవి 5 సున్నాలు పోతే మనకు 100 లక్షలు అయితే 1 కోటి. ఇలా ఎన్ని వేలు అన్నా ఎన్ని లక్షలు ఏదైనా మనం ఎన్ని పదులైనా కూడా చేయవచ్చు. ఇక్కడ చేసాను చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. 1,00,000కు ఎన్ని వేలు అంటే ఇక్కడ 1,00,000 రాయాలి, బై 1000 రాయాలి. 1000కి ఈ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు పోతే 100,000. అట్లా మన ఏది కావాలంటే ఎన్ని పదులు అయినా ఎన్ని వందలు అని మనం ఇక చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ స్థాన విలువలు ఇచ్చారు. ఈ పట్టికలో స్థాన విలువలు కనుక్కోమని ఇచ్చారు. ఇది మనకు తెలిసిందే. ఇది కూడా మనకు తెలుసు, విస్తరణ రూపం. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి చేయండి. కింది సంఖ్యలను కామాలతో వ్రాసి విస్తరించండి. కామాలతో ఎట్లా రాస్తాం? 3 అంకెలు తీసి 1, ఎందుకంటే 1000 వస్తుంది. తర్వాత 2 అంకెలు, తర్వాత 2, తర్వాత 2, తర్వాత మొదట 3 అంకెలతో 3 అంకెల తర్వాత కామా ఇస్తాం. ఆ తర్వాత ప్రతి 2 అంకెల తర్వాత కామా ఇస్తాం. ఎలా? కుడి నుంచి ఎడమ వైపుకి. ఇది మన అంతర్జాతీయ మన
అంకెలను గుర్తించే విధంగా ఇది. దీన్ని హిందూ అరబిక్ మానం అంటారు. అదేవిధంగా విరామ చిహ్నాలను కామాలను వాడకం ఇక్కడ మనకు క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. చూడండి, హిందూ సంఖ్యామానం మనం వాడేది ఏంది? హిందూ సంఖ్యామానం. మన ఇండియాలో వాడేది హిందూ సంఖ్యామానం. మొదట కామాను వందల స్థానం తర్వాత, అంటే కుడి నుంచి వందల స్థానం తర్వాత మనం కామ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు? కుడివైపు నుండి 3 అంకెల తర్వాత రాసి ముందు సంఖ్యను అంతా వేలు అని రాస్తాము. వేలు అనుకుంటా, దీన్ని ఏమంటాం? 3 తర్వాత కామ వేస్తాం, ఇదేంది? వేలు అవుతుంది. అలా రెండవ కామాని మరి 2 అంకెల తర్వాత, అంటే 10,000 స్థానం తర్వాత, అంటే కుడి నుండి 5 అంకెల తర్వాత ఈ విధంగా మనము రాయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ అంకె ఇచ్చాడు. దీనికి కామ మొదటి 3 అంకెల తర్వాత కామ ఇచ్చాము, దీన్ని 1000 అంటారు. తర్వాత 2 అంకెల తర్వాత కామ ఇచ్చాము, ఇది లక్షలు అంటాము. తర్వాత 2 అంకెల తర్వాత కామ, ఇది కోటి. 7,45,17,500. ఇది మనకు ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ మొత్తం ఇది. దీనికి సంబంధించి మనకు ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కామ ఇవ్వాలని. కుడి నుంచి ఎడమకు పోతున్న కొద్దీ మనం ఏమిస్తాం? 3, 5, 7. 3 అంకెల తర్వాత 5 అంకెల తర్వాత 7, 9, 11 ఇలా మన కామ ఇవ్వడం జరుగుతుంది. ఇది హిందూ సంఖ్య మానం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, అభ్యాసం 1.3 కామాలతో స్థాన విలువను వివరించండి. మనకు తెలుసు. కింది సంఖ్యలను అక్షరాలతో వ్రాయండి. ఇది మనకు తెలుసు. కింది వాటిని అంకెలతో వ్రాయండి. ఇది మనకు తెలుసు. కింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. ఇది మనకు వచ్చు. కింది సంఖ్యలను విస్తరణకు సంక్షిప్త రూపం రాయండి. విస్తరణ ఇచ్చుడు సంక్షిప్తంగా రాయాలి. ఇది మనకు తెలుసు. కింది సంఖ్యలు ఏది పెద్దది? గుర్తులను ఉపయోగించి రాయండి. ఈ గుర్తులు ఉపయోగించి ఏది పెద్దది అనేది ఇది మీరు చేయవచ్చు. కింది సంఖ్యలో ఏది చిన్నది? ఇది కూడా చేయవచ్చు. కోట్ల స్థానంలో 5 లక్షల స్థానంలో కోట్ల స్థానంలో 5 ఉంది, లక్షల స్థానంలో 2 ఉంది, 10,000 స్థానంలో 1 ఉంది, 10ల స్థానంలో 6, 1ల స్థానంలో 3 అంకెలను ఉంచి ఏమైనా 10 సంఖ్యలను రాయండి అని ఇవ్వడం జరిగింది. మీరు ఇది చేయవచ్చు. కోట్ల స్థానంలో 5, లక్షల స్థానంలో 2, 10,000 స్థానంలో 1 మీరు ఇది వేసి మీరు రాయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంతర్జాతీయ సంఖ్యామానం, దీన్ని ఆంగ్ల సంఖ్యామానం అంటారు. ఇది ఎలా చేస్తారు? మనం సంఖ్యలను చదివే విధానం, రాసే విధానం ప్రపంచ దేశాలకు భిన్నంగా ఉంది మనది. కానీ 6 అంకెలు గల సంఖ్యలను లక్షగాను, 7 అంకెల సంఖ్యను 10 లక్షలుగాను, అదేవిధంగా కోట్లు, 10 కోట్లు అని తర్వాత సంఖ్యలను చదువుతాం. ఇది మన హిందూ సంఖ్య. కానీ అంతర్జాతీయ సంఖ్యామాన పద్ధతిలో 1, 10, 100, 1000, 10,000 తర్వాత 100,000 అని వాళ్ళు చదువుతారు. మనం 10,000, 10,000 తర్వాత లక్షలని మనం చదువుతాం. వాళ్ళు 100,000 అని చదువుతారు. 100,000 ఆ తర్వాత మిలియను అని చదువుతారు. 1 మిలియన్ అంటే 1000,000. దీన్ని 10 లక్షలకు సమానం. ఈ విధంగా అదేవిధంగా 100 బిలియన్లు అయితే 100 మిలియన్లు అయితే 1 బిలియన్. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లకు సమానం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి మరోసారి, ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ కనిపించలేదు. 100,000 తర్వాత మిలియన్లు. మిలియన్ అంటే 1000,000 లేదా 10 లక్షలకు సమానం. అదేవిధంగా 10 మిలియన్లు తర్వాత 100 మిలియన్లు తర్వాత 1 బిలియన్ అంటారు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లకు సమానం. 1ల స్థానంలో మొదలుడి ప్రతి 3 స్థానాల తర్వాత కామా రాస్తారు. వీళ్ళు ఏం రాస్తారు? అంతర్జాతీయ సంఖ్యామానంలో ప్రతి మూడు తర్వాత కామ. మనమేమో హిందూ సంఖ్యామానంలో ఫస్ట్ 3 అంకెల తర్వాత
5, 7, 9 వీళ్ళు అంతర్జాతీయ ఆంగ్ల సంఖ్యమానం 3, తర్వాత 6, 9 ఇట్లా ప్రతి 3 వదిలిపెట్టి మనం ఫస్ట్ 3, తర్వాత 2, 2. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వందల స్థానం మనకు ఎటువంటి తేడా లేదు. మనకు వాళ్ళకు వందల స్థానంలో ఎటువంటి తేడా లేదు. వందల స్థానం వరకు వాళ్ళు 3, మనం 3. తర్వాత మనం 2, వాళ్ళు 3 అంకెల తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, 1, 10, 100 ఇది కామన్ మనకు. 1000, 10,000, లక్షలు వాళ్ళు 100,000 అంటారు. వీళ్ళేమో కామ ఇక్కడ వేస్తారు, ఇక్కడ కామ వేస్తారు, వాళ్ళు ఇక్కడ కామ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? 10 లక్షలు అంటే 1 మిలియను, 1 కోటి అంటే 10 మిలియన్లు, 100 కోట్లు అంటే 1 బిలియన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ అభ్యాసం 1.4 చూడండి. కింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యమాన పద్ధతులలో కామాలను విభజించి రాయండి. ఇది మీకు తెలుసు. ఇది మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లకు సేకరించు వాటి కామాలతో వివరించి ఆంగ్ల సంఖ్యమానంలో రాయండి. ఇది మీకు తెలిసిందే. కింది సంఖ్యలను హిందీ సంఖ్యమానంలో, ఆంగ్ల సంఖ్యమానంలో రాయాలి. ఓకే, ఇది మీకు తెలుసు, మీరు చేయవచ్చు. కింది సంఖ్యలను చదవండి, ప్రశ్నలను వ్రాయండి. ఇక్కడ ఇచ్చింది చూడండి. దీనికి మిలియన్ల స్థానంలో గల అంకె ఏది ఉంది? 2 ఉంది. 1, 10, 100, 1000, 10,000, లక్ష. 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్. ఏది? ఆంగ్ల సంఖ్యమానం. ఓకేనా? వందల స్థానంలో గలది 4. 10 మిలియన్ల స్థానం గల అంకె 0. ఇలా సంఖ్యల్లో ఎన్ని మిలియన్లు ఉన్నాయి అంటే 302 మిలియన్లు ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నిత్య జీవితం సమస్యలలో పెద్ద సంఖ్యల వాడుక. పెద్ద సంఖ్యలు నిత్య జీవితంలో ఎలా వాడుతారు చూడండి. మనం పొడవు ప్రమాణంగా మీటరును, బరువును కిలోగ్రాములలో మనం తీసుకుంటాము. ద్రవాలను లీటర్గా, కాలాన్ని సెకండ్లతో వాడుతాము. ఇది మనకు తెలిసిందే. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీరు చదివితే అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ 10 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీమీటరు, 100 సెంటీమీటర్లు అంటే 1 మీటరు, 1000 మీటర్లు అంటే 1 కిలోమీటరు. ఇది మీకు ఎలా తెలవాలంటే ఇక కోడ్ ఉంది చూడండి, ఇది తెలుసుకో, ఇది రావాలి మీకు. ఏంది? మిల్లీ, సెంటీ, డెసి. మిల్లీ తర్వాత సెంటీమీటర్ తర్వాత డెసిమీటర్ తర్వాత మీటర్ తర్వాత డెకా, హెక్టా, కిలో. అందుకని ఇది మిల్లీ, సెంటీ, డెసి. చూడండి, మిల్లీ, సెంటీమీటర్, డెసిమీటర్, మిల్లీ, సెంటీ, డెసి, మీటర్, డెకా, హెక్టా, కిలో. ఇవి వచ్చినట్టయితే మీరు ఏ ప్రమాణం ఇచ్చినా దాన్ని వాళ్ళకి కావాల్సిన ప్రమాణంలోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది రావాలి. మిల్లీ, సెంటీ, డెసి, డెకా, మీటర్, డెకా, హెక్టా, కిలో. ఓకేనా? ఇక్కడ ఇచ్చింది చూడండి, 1000 లీటర్లు అంటే ఎన్ని? 1 కిలో లీటరు. చూడండి, 1000 లీటర్లు, 1000 ఇంటూ 1000 మిల్లీలీటర్లు. ఇలా 1 లీటర్ అంటే 1000 ml. ఇలా మొత్తం అయితే 1,00,000 ml. ఇలా మన ఏది కావాలంటే కిలో లీటర్ని మిల్లీ లీటర్లోకి ఇలా కన్వర్ట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ప్రయత్నించండి, ఇది మీరు చదివితే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. సచిన్ టెండూల్కర్ ప్రఖ్యాత క్రికెటర్. అతను ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్లో 15,030 పరుగులు, వన్డే మ్యాచ్లో 18,111 పరుగులు చేశాడు. అతను 2 మ్యాచ్లలో సాధించిన మొత్తం పరుగులు ఎన్ని అంటే ఈ 2 కూడితే వస్తుంది. ఒక దినపత్రికలో 16 పేజీలతో రోజు ప్రచురించడం జరుగుతుంది. ప్రతిరోజున 1520 ప్రతులు ముద్రించిన ప్రతిరోజు ముద్రించబడిన మొత్తం పేజీలు ఎన్ని అంటే
ఈ 16ను దీన్ని ఇంటూ చేస్తే మనకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు తెలిసిందే. ఒక హోటల్లో 15 లీటర్ల పాలు కలవు. ఇది ఈజీ అయిన 6th క్లాస్ కాబట్టి ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక హోటల్లో 15 లీటర్ల పాలు కలవు. ఒక కప్పు టీ తయారు చేయడానికి 25 మిల్లీలీటర్ల పాలు అవసరం. అయినా 15 లీటర్ల పాలతో ఎన్ని కప్పుల టీ తయారు చేయవచ్చు చెప్పండి. ఒక హోటల్లో గల పాలు 15 లీటర్లు, అయితే మనకు 25 మిల్లీలీటర్ల పాలుతోని ఒక కప్పు టీ తయారు చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ 1500 ఉంది కదా, దీన్ని మనం 25తోని డివైడ్ చేస్తే 600 కప్పుల టీ తయారవుతుంది. ఓకేనా, మనకి ఎన్ని 15 లీటర్ల పాలుతో ఎన్ని కప్పులు చేయవచ్చు అంటే ఫస్ట్ మనం 15 లీటర్ తీసుకోవాలి. ఆ 15 మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, 25 మిల్లీలీటర్ల పాలతోని ఒక కప్పు టీ, 25 mlతోని ఒక కప్పు టీ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, 15 లీటర్లను మనం మిల్లీలీటర్లోకి కన్వర్ట్ చేయాలి. 15 ఇంటూ లీటర్ అంటే 100 మిల్లీలీటరు, 1000 మిల్లీలీటర్లు. అయితే మొత్తం ఏంది, 1500 మిల్లీలీటర్లు హోటల్కి పాలు అవసరం పడుతుంది. అయితే ఒక కప్పుకి 25 అంటే మన 25తోని దీన్ని డివైడ్ చేస్తే 600 టీ కప్పులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అభ్యాసం 1.5. అభ్యాసం 1.5 న్యూఢిల్లీలో జరిగే కామన్వెల్త్ గేమ్స్లో మొదటి 4 రోజులలో హాజరైన ప్రేక్షకుల సంఖ్య ఇచ్చిండు వరుసగా. అయితే ఆ 4 రోజులు హాజరైన మొత్తం ప్రేక్షకులు ఎంతమంది అంటే కూడాలి. ఓకేనా, ఇది కూడా అంతే, ఇది కూడా ఈజీ అని. లోక్సభలో జరిగిన ఒక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థికి 5,87,500 ఓట్లు, ఓడిన అభ్యర్థికి 3,52,760 ఓట్లు. గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్ల ఆధిక్యతను గెలిచాడు అంటే దీంట్లో నుంచి ఇది తీసేస్తే మనకు ఎన్ని ఓట్లతో ఆధిక్యత వచ్చారో తెలుస్తుంది. ఓకేనా, 5, 3, 4, 0 మరియు 7లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య, 5 అంకెల అతి చిన్న సంఖ్యల తేడాను తెలపండి. 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది, 7, 5, 4, 3, 0. ఓకేనా, ఇంతకుముందు మనం చెప్పాను. మరి తర్వాత చిన్న సంఖ్య అంటే 3, 0, 4, 5, 7. దీంట్లో నుంచి తీసేస్తే మనకు ఇది వచ్చేస్తుంది. ఇది మీరు చేయవచ్చు. ఒక సైకిల్ తయారీ కంపెనీ ఒక రోజుకు 300, 120 సైకిళ్ళు తయారు చేయగలిగినచో జూలై నెలలో ఆ కంపెనీ తయారు చేసే మొత్తం సైకిల్ ఎన్ని? జూలై నెలలో ఎన్ని సైకిళ్ళు తయారు చేస్తాడు? ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక రోజుకు 3,125 అని జూలై నెలలో ఎన్ని చేస్తారు అంటే జూలై నెలలో అసలు ఎన్ని రోజులు ఉంటాయి అని తెలవాలి మనకు. జూలై రోజులో 31 రోజులు ఉంటాయి కాబట్టి 31 ఇంటూ 300/125 చేస్తే అది మనకు వచ్చే ఆన్సర్. ఒక హెలికాప్టర్ గంటకు 600 కిలోమీటర్ దూరం ప్రయాణించగలదు. అయినా అది 4 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత? ఒక గంటకు 600 అంటే 4 గంటలకు 4 × 600. ఇది మీరు చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. సమాన పరిమాణం గల 5 బిస్కెట్ ప్యాకెట్ పెట్టెల బరువు 8 గ్రాములు, 8 కిలోగ్రాములు. 400 గ్రాములు అయిన ప్రతి ప్యాకెట్ బరువు ఎంత? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సమాన పరిమాణం గల 5 బిస్కెట్ పెట్టెల బరువు 8 కిలోగ్రాములు ఇచ్చాడు. 8 కిలోగ్రాముల 400 గ్రాములట 5 బిస్కెట్ ప్యాకెట్లు అయినా ప్రతి ప్యాకెట్ బరువు ఎంత? అయితే మనకు 8 కిలోగ్రాములు అంటే 8,000 + 400, 8,400 కిలోగ్రాములు ఉంది 5 బిస్కెట్ ప్యాకెట్ల బరువు. మనకు ప్రతి ఒక్కటి కావాలంటే 5తోని డివైడ్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 840 గ్రాములు 5 చేస్తే 168. ఇది మీకు చేస్తే వస్తుంది.
ఇలా 5 1 5, ఇక్కడ 3 ఉంటుంది, 5 6 30, 4 ఉంటుంది, 5 40, 0 0, 1680 గ్రాములు. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని మన కేజీ గ్రాములకు మార్చాలనుకుంటే ఇక్కడ 1000 ఉంది కాబట్టి 1 కేజీ 860 గ్రాములు. ఇది ఓకేనా ఫ్రెండ్స్. 7th, ప్రతిరోజు గాయత్రి ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. ఇంటి నుండి పాఠశాలకు గల దూరం 1 కిలోమీటర్లు 875 మీటర్లు అయినా 6 రోజులలో ఆమె నడిచిన మొత్తం దూరం ఎంత అంటే స్కూల్ నుంచి ఇల్లుకి దూరం ఎంత? 1 కిలోమీటర్ 875 మీటర్లు. ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఆమె 6 రోజుల మొత్తం ఎంత నడుస్తుంది అంటే దీన్ని ఇంటూ 2 చేయాలి. ఎందుకు? పోవటం మళ్ళీ రావటం కదా, ఇంటూ 6 అంటే 6 రోజులకు ఇలా చేస్తే ఇంత వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీరు చేయవచ్చు. ఒక విద్యార్థికి స్కూలు యూనిఫామ్ షర్టు తయారీకి 1 మీటరు 80 సెంటీమీటర్ల పొడవు గల బట్ట అవసరం. 40 మీటర్ల పొడవు గల బట్టతో ఎన్ని యూనిఫామ్ షర్ట్లు తయారు చేయవచ్చు? ఇంకా ఎంత బట్ట మిగిలి ఉంటుంది? ఓకేనా ఫ్రెండ్స్. ఒక షర్ట్ తయారు చేయడానికి 1 మీటరు 80 సెంటీమీటర్లు కావాలి. ఓకేనా. ఆమె దగ్గర ఎంత ఉంది? 40 మీటర్లు ఉంది. ఈ 40 మీటర్లను సెంటీమీటర్లకు మార్చుకోవాలి. 40 ఇంటూ సెంటీమీటర్లు అంటే ఎంత? 100. 40 ఇంటూ 100 ఇక్కడ చూడండి, 40 ఇంటూ 100 4000 సెంటీమీటర్లు. దీన్ని 1 ఇంటూ 80 180 సెంటీమీటర్లతో డివైడ్ చేస్తే మనకు ఇది వస్తుంది. ఇంకా బట్ట ఎంత మిగులుతుంది? 40 సెంటీమీటర్ల బట్ట మిగులుతుంది. 22 షర్ట్లు గోను 40 సెంటీమీటర్ల బట్ట మిగులుతుంది. 1 లీటర్ పెట్రోల్ ధర 60. ఒక పెట్రోల్ బంకులో రోజుకు 750 లీటర్ల పెట్రోల్ అమ్ముతారు. అయినా రోజుకు ఎంత సొమ్ము వస్తుంది అంటే దీన్ని ఇంటూ 60 డివైడ్ చేస్తే వచ్చేది అమౌంట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఆలోచించి చర్చించి రాయండి అని ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అహ్మదాబాద్లో నివసించే నీవు 400 మీటర్ల దూరం గల ఒక స్టేషన్కు బస్సులో చేరావు. ఫస్ట్ బస్సులో పోయిండు 400 మీటర్లు. రైల్లో 150 కిలోమీటర్ల దూరం గల గాంధీనగర్కు వెళ్ళావు. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో గల పిన్ని ఇంటికి కారులో చేరుకున్నావు. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మీ పిన్ని ఇంటికి చేరడానికి నీవు మొత్తం ఎంత దూరం ప్రయాణించావు అంటే ఈ మొత్తాన్ని కూడాలి. ఎట్లా? 1500 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ప్లస్ 8 కిలోమీటర్లు ప్లస్ 400 మీటర్లు. ఈ 15 8 అంటే 23 కిలోమీటర్లు పైన 400 మీటర్లు. 23 కిలోమీటర్ల 400 మీటర్ల దూరం ప్రయాణించాం. అదేవిధంగా 7 రోజుల్లో ప్రయాణిస్తే మొత్తం ఎంత దూరం? దీనికి ఇంటూ 7 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సెకండ్, మీ పాఠశాలలో మంచినీటిని నిల్వ చేసే ట్యాంకు 2 కిలోలీటర్ల సామర్థ్యం కలదు. 2 లీటర్ల సామర్థ్యం ఉంది మంచినీరు. ఒకరోజు కొందరు విద్యార్థులు 2 లీటర్ల చొప్పున నీరు తెచ్చి నింపారు. ఆ ట్యాంకు నిండడానికి ఇంకా 600 లీటర్ల నీరు అవసరమైతే ఎంతమంది విద్యార్థులు రోజున నీటిని తీసుకొచ్చినట్టు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. మనకు 2000 కిలోలీటర్ల సామర్థ్యం ఉంది. అయితే ఒక రోజున కొందరు విద్యార్థులు 2 లీటర్ల చొప్పున నీరు తెచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ట్యాంకు నింపడానికి ఇంకా 600 లీటర్ల నీరు అవసరం. ఇక్కడ మనకేం చేయాలి? 2000 లీటర్లు అంటే 2000 లీటర్ల నుంచి 6000 లీటర్లు తీసేస్తే మనకు 1400 లీటర్లు ఉంటుంది. ఈ 14/2తో మనం డివైడ్ చేస్తే 700 మంది అవసరం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం నేర్చుకున్నది ఇది మనం ఆల్రెడీ ఇంత నేర్చుకున్నది మొత్తం ఇందులో ఉంది. ఓకేనా. ఇది మీరు చూసి చదవండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇది ఇంపార్టెంట్ చూడండి. శ్రీనివాస రామానుజన్ భారతదేశంలో చెందిన వ్యక్తి. ఈయన 1887 నుంచి 90. శ్రీనివాస రామానుజన్
1887 నుంచి 90 మధ్య వ్యక్తి. ఈయనను సంఖ్యా సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఏం రూపొందించాడు? సంఖ్యా సిద్ధాంతాన్ని రూపొందించే గణిత మేధావి. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చే ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు? శ్రీనివాస రామానుజన్. ఈయన 1729ను రామానుజ సంఖ్య అంటారు. 1729 ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 1729ని రామానుజ సంఖ్య అంటారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 22వ తేదీన గణిత దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. 22వ తారీఖు డిసెంబర్ గణిత దినోత్సవం. అదేవిధంగా మన భారత ప్రభుత్వం రామానుజ జ్ఞాపకార్థంగా 2011లో పోస్టల్ను విడుదల చేసింది. 2011లో పోస్టల్ని. అదేవిధంగా 2012ను గణిత సంవత్సరంగా ప్రకటించింది. 11లో పోస్టు రిలీజ్ చేస్తే 12నేమో గణిత సంవత్సరంగా ప్రకటించింది. 22 డిసెంబరు ఆయనది గణిత దినోత్సవంగా జరుపుకుంటాము. 1729 అనేది రామానుజ సంఖ్య. ఆయన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన మొదటి వ్యక్తి. ఈయన సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మనకు 6th క్లాస్లోని మొదటి యూనిట్ అయిపోయింది. సెకండ్ యూనిట్ పూర్ణాంకాలు.